హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆశురెడ్డి కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో చాలా సింపుల్గా ఈవినింగ్ స్నాక్స్ అయితే ఇలా చేయండి. చాలా బాగుంటాయి, క్రంచీగా, చాలా టేస్టీగా ఉంటాయి. నచ్చితే కనుక తప్పకుండా ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఒక కప్పు అటుకులతోటి ఇలా సింపుల్గా చేసుకోవచ్చు అనమాట. ప్రాసెస్ అయితే చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు వరకు అటుకులు అయితే తీసుకుంటున్నాను. అటుకులు ఒక 2-3 సార్లు నీట్గా కడిగేసి పక్కన పెట్టుకోవాలి. మీరు దొడ్డ అటుకులు తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ దొడ్డ అటుకులు తీసుకున్నాను. మీరు కావాలంటే పేపర్ అటుకులు కూడా తీసుకోవచ్చు. నేను ఇలా దొడ్డ అటుకులు ఒక 2 సార్లు కడిగేసి కొంచెం వాటర్ చల్లి ఒక 10-15 మినిట్స్ అయితే పక్కకు పెడుతున్నాను. పేపర్ అటుకులు అయితే తొందరగా నానిపోతాయి అనమాట. ఇంక ఇవి దొడ్డ అటుకులు కాబట్టి ఒక 10 మినిట్స్ అయితే టైం పడుతుంది. చూసారా, ఇందులో కొంచెం కూడా వాటర్ లేకుండా అంతా కూడా డ్రై అయిపోయాయి. ఇదంతా కూడా నానిందనమాట. ఇవన్నీ కూడా ఒక మిక్సీ జార్లో వేసుకొని ఒక బంగాళదుంప అయితే ఇలా తొక్క తీసేసి కొంచెం కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇలా వేసుకొని వాటర్ లేకుండా మనము పల్స్ ఇస్తూ మనమైతే ఇలా బరకగా మిక్సీ పట్టుకోవాలి. చూసారా, ఇలా బరకగా మిక్సీ పట్టుకున్న తర్వాత బౌల్లో వేసుకొని ఇందులో అయితే ఒక 2 టేబుల్ స్పూన్ల గోధుమ రవ్వ అయితే వేసుకోండి. ఇంకా ఫస్ట్ అయితే నేను ఇక్కడ అల్లం తురిమి వేసుకుంటున్నాను. ఒక చిన్న అల్లం ముక్క తురిమి వేసుకొని, అలాగే పచ్చిమిర్చి, ఆనియన్స్, కరివేపాకు, ఇంకా ఉంటే కొత్తిమీర వేసుకోండి. ఒక 2 టేబుల్ స్పూన్ల గోధుమ రవ్వ, అలాగే ఒక 2-3 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి వేసుకొని ఇదంతా కూడా కలిసే విధంగా కలుపుకోండి. ఫస్ట్ అయితే ఇదంతా ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత టేస్ట్కి తగినంత సాల్ట్, అలాగే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోండి. ఒక టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది అనమాట. ఇంకా సాల్ట్ అయితే టేస్ట్కి తగినంత వేసుకొని ఇదంతా కూడా కలిసే విధంగా కలుపుకొని కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేస్తూ మనకు పునుగులు ఏ విధంగా వేసుకుంటామో ఆ విధంగా వచ్చేంత వరకు అయితే వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. నేను ఇక్కడ వాటర్ యాడ్ చేస్తున్నాను. మీరు కావాలంటే మజ్జిగతో కూడా కలుపుకోవచ్చు. మజ్జిగ ఇష్టపడని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం అయితే ఇంకా ఇలా వాటర్ కూడా వేసుకుంటూ కలుపుకోవచ్చు. మీరు పెరుగు తినే వాళ్ళైతే పెరుగు కూడా యాడ్ చేసుకొని ఇలా కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేస్తూ మనం పునుగుల బ్యాటర్ అయితే ఇలా ప్రిపేర్ చేసుకుంటామో సేమ్ అదే విధంగా వచ్చేంత వరకు వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. చూసారా, ఇలా అంతా కూడా కలిసే విధంగా కలుపుకొని ఇలా చిన్న చిన్న పునుగులాగైనా లేదంటే పెద్ద పెద్ద బజ్జీ సైజు లాగైనా వేసుకోవచ్చు. ఇంకా డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ మంచి హీట్ అయిన తర్వాత మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు వేసుకోవచ్చు. చిన్నగా కావాలంటే చిన్నగా, పెద్దగా కావాలంటే పెద్దగా వేసుకోవచ్చు. నేనైతే ఇలా చిన్న చిన్నగా వేసాను ఫస్ట్ అయితే. చూసారా, మనం వేసిన వెంటనే ఇప్పుడు కూడా కదపకూడదు. వేసిన 2 నిమిషాలకి కదిపితే మనకు అవి అయితే మంచిగా వస్తాయి అన్నమాట. మనం వేసిన వెంటనే కదిపితే అవి అయితే విచ్చుకుపోతాయి అన్నమాట. చూసారా, ఇలా అన్నీ కూడా అటు ఇటు మంచి కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. చాలా క్రిస్పీగా, క్రంచీగా ఉంటాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. చూసారా, ఇదే విధంగా మిగతావి కూడా వేసుకోవాలి. నేను ఫస్ట్ చిన్న చిన్నగా వేశాను, ఇంక ఇప్పుడు పెద్ద పెద్దగా వేస్తున్నాను. చూడండి, బజ్జీ అంతా వేస్తున్నాను. మీకు కడాయిలో ఎన్ని పెడతాయో అన్ని వేసుకోండి. ఇలా వేసుకొని ఒక 2 నిమిషాల తర్వాత అటు ఇటు కదుపుతూ మంచి కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. చూసారా, ఇలా కలర్ వచ్చేంత వరకు అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని లోపలంతా కూడా కాలేంత వరకు అయితే ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూసారా, ఎంత క్రిస్పీగా అంటే చాలా క్రిస్పీగా ఉన్నాయి. సో సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుందాము. చూసారా, ఎంత క్రంచీగా ఉన్నాయో, చాలా బాగున్నాయి. నచ్చితే తప్పకుండా ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. చూసారా, పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ ఇలా చేసి పెట్టండి. అప్పటికప్పుడు చాలా ఇష్టంగా తినేస్తారు. ఓకే ఫ్రెండ్స్, చాలా సింపుల్గా ఇలా ఈవినింగ్ స్నాక్స్ అయితే చేయండి. ఒక కప్పు పెసరపప్పుతోటి ఇలా స్నాక్స్ అయితే చేసి పెట్టండి. పిల్లలు అయితే ఇష్టంగా తింటారు. చాలా బాగా నచ్చుతాయి, క్రంచీగా ఉంటాయి, క్రిస్పీగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేస్తే కనుక కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ప్రాసెస్ అయితే చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ అయితే ఇలా పెసరపప్పు ఒక 4 అవర్స్ అయితే నానబెట్టుకోండి. మీ దగ్గర పెసర్లు కూడా ఉన్నట్టయితే పెసర్లతో అయినా చేసుకోవచ్చు. నేనైతే పెసరపప్పుతో చేస్తున్నాను. ఇలా 4 అవర్స్ నానబెట్టిన తర్వాత అందులో నుంచి ఒక 3-4 టేబుల్ స్పూన్లు తీసి పక్కన పెట్టుకొని ఇంకా మిగతా పెసరపప్పు అంతా కూడా మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. ఇలా అంతా కూడా మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత ఇందులోకి అయితే మీ దగ్గర అల్లం ఉంటే అల్లం వేసుకోండి, అల్లం వెల్లుల్లి వేసుకోండి, లేదంటే ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా వేసుకోవచ్చు. ఇలా వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని ఇదంతా కూడా బరుకుగా మిక్సీ పట్టుకోవాలి. పల్స్ ఇస్తూ మిక్సీ పట్టుకోవాలి. మనం మెత్తగా కూడా పట్టకూడదు. పల్స్ ఇస్తూ పట్టుకున్నట్టయితే ఈ విధంగా వస్తుంది. చూసారా, ఇదంతా కూడా ఇంకో బౌల్లోకి వేసుకుందాము.
చూసారా, ఇలా ఒక పెద్ద బౌల్ తీసుకొని అందులో అయితే మనం రుబ్బుకున్న పెసరపప్పు పేస్ట్ అంతా కూడా వేసుకుందాము. ఇలా వేసుకొని నేనైతే ముందుగానే ఒక పొటాటో అయితే తురిమేసి పెట్టుకున్నాను. ఇలా మొత్తం కూడా వేసుకొని ఒక 2-3 సార్లు అయితే ఇలా కొంచెం గట్టిగా కలుపుకోవాలన్నమాట. ఇలా కలపడం వల్ల మనము సోడా వేయాల్సిన పని ఉండదన్నమాట. సోడా వేయకుండా చాలా క్రంచీగా వస్తాయి, క్రిస్పీగా ఉంటాయి. ఇలా ఒక 2 మినిట్స్ మొత్తం కూడా కలిసే విధంగా కలుపుకొని నేనైతే ముందుగా నానబెట్టుకున్న పప్పు ఉంది కదా, ఒక 2-3 టేబుల్ స్పూన్లు అయితే పక్కకు తీసి పెట్టాను కదా, అదైతే వేసుకొని మళ్ళీ ఒక 2 నిమిషాలు అయితే కలుపుకోండి. చూసారా, ఇదంతా కూడా కలుపుకున్న తర్వాత మనమైతే ఒక పొటాటో అయితే తురిమేసి పెట్టుకోవాలి. నేనైతే ఇలా తురిమేసి పెట్టుకున్నాను. చూసారా, ఒక్కటైతే సరిపోతుంది అనమాట. ఇలా పొటాటో వేయడం వల్ల మనకు క్రంచీనెస్ అనేది వస్తుంది, అలాగే టేస్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది అనమాట. ఇలా తురిమేసి వేసుకోండి. ఇలా తురిమి పక్కన పెట్టుకొని ఇంక ఇప్పుడైతే ఒక గ్యాస్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే కొన్ని మిరియాలు వేసుకొని ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇవన్నీ కూడా సిమ్లో పెట్టేసి అంతా కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత మెత్తగా మిక్సీ పట్టుకొని మనం రెడీ చేసుకున్న పిండిలో వేసుకోవాలి. చూసారా, ఒక 2 టేబుల్ స్పూన్ అవుతుంది, అదైతే వేసుకోండి. నేను చేసుకునే క్వాంటిటీకి 2 టేబుల్ స్పూన్లు అయితే సరిపోతుంది అనమాట. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకొని మనం రెడీ చేసుకున్న పిండిలో అయితే కలిపేసుకోవాలి. చూసారా, ఇలా వేసుకొని సన్నగా తరిగిన ఆనియన్స్, అలాగే పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, మీ దగ్గర పాలకూర ఉంటే పాలకూర వేసుకోండి, చాలా బాగుంటుంది టేస్ట్. ఇలా వేసుకొని కారం కూడా యాడ్ చేసుకొని ఇదంతా కలిసే విధంగా కలుపుకోండి. మీరు వాటర్ ఏమి యాడ్ చేయకుండా ఇదంతా కూడా కలిసే విధంగా కలుపుకోవాలి. చూసారా, సాల్ట్ నేను ముందే వేసాను కాబట్టి ఇంకా మళ్ళీ వేయట్లేదు, మీరు కావాలంటే చెక్ చేసుకొని మళ్ళీ వేసుకోవచ్చు. చూసారా, ఆనియన్స్ అంతా కూడా ఇందులో కలిసే విధంగా మనం క్రష్ చేస్తూ కలుపుకోవాలి. ఇదంతా కలిసిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల శనగపిండి, ఒక 2 టేబుల్ స్పూన్ల బియ్యపిండి యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేయడం వల్ల మనకు పైన లేయర్ అనేది చాలా క్రిస్పీగా వస్తుంది, క్రంచీగా ఉంటుంది. చూసారా, మనం ఇలా మొత్తం కూడా కలిపేసుకొని ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసి ఆయిల్లో వేసుకోవడమే. నేనైతే అన్ని కూడా ఫస్ట్ అయితే ఇలా చేసి ఒక ప్లేట్లో పెట్టేసుకున్నాను. ఇలా అంతా కూడా ప్లేట్లో పెట్టేసుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ మంచి హీట్ అయిన తర్వాత ఇలా మీకు కడాయిలో ఎన్ని పడతాయో అన్ని వేసుకోండి. వేసిన వెంటనే కలపకూడదు, వేసిన ఒక 2 నిమిషాల తర్వాత అటు ఇటు కలుపుతూ మంచిగా ఫ్రై అయ్యేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. మంచి కలర్ అంతా కూడా చేంజ్ కావాలన్నమాట. గోల్డెన్ కలర్ వచ్చే వరకు మంచిగా అటు ఇటు తిప్పుతూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని లోపలంతా కూడా కుక్ అయ్యే విధంగా మనమైతే ఇలా అటు ఇటు అంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూసారా, ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇవంతా కూడా తీసేసుకుందాము. చూసారా ఎంత బాగా వచ్చాయో, చాలా అంటే చాలా క్రిస్పీగా ఉంటాయి, టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి స్నాక్స్ అయితే ఉంటాయి మన ఛానల్లో, తప్పకుండా ట్రై చేయండి. చూసారా, ఇంక ఇలానే అన్ని కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. అప్పటికప్పుడు చేసుకోవచ్చు మనం పెసరపప్పుతో అయితే. చూసారా, అన్ని కూడా ఈ విధంగానే మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుందాము. చూసారా ఎంత బాగున్నాయో కదా, చూడడానికి చాలా బాగున్నాయి, టేస్ట్ కూడా చాలా సూపర్గా ఉంటాయి. ట్రై చేయండి. సో ఫైనల్గా రెడీ అయిపోయాయి. చూసారా ఎంత బాగున్నాయంటే, చాలా క్రంచీగా క్రిస్పీగా ఉంటాయి. ఈవినింగ్ స్నాక్స్ అయితే పిల్లలకి ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు, మళ్ళీ మళ్ళీ కావాలంటారు, అంత టేస్టీగా ఉందన్నమాట. సో నచ్చితే కనుక తప్పకుండా ట్రై చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. చాలా సింపుల్ 10 మినిట్స్లో అయిపోతుంది అనమాట. ప్రాసెస్ కూడా మనకు బేక్ అవ్వడమే ఒకటే పని అనమాట. చాలా సింపుల్గా ఉంటుంది. ప్రాసెస్ అయితే చూపిస్తాను, చూసేయండి. ఫ్లఫీగా వచ్చిందనమాట. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు. ప్రాసెస్ అయితే చూపిస్తాను, చూసేయండి. నచ్చితే కనుక ట్రై చేయండి. ఫస్ట్ అయితే ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 1 కప్పు వరకు మైదా పిండి యాడ్ చేస్తున్నాను. మీరు ఎంత చేసుకోవాలనుకుంటున్నారో అన్ని కప్పులు చేసుకోండి. నేనైతే 1 కప్పు మైదా పిండికి 1/2 కప్పు షుగర్ వేస్తున్నాను, కానీ కొంచెం ఎక్కువ వేసుకోండి. మేము స్వీట్ తక్కువ తింటాం కాబట్టి తక్కువ వేసాను. 1 కప్పు వేసుకోండి. 1 కప్పు షుగర్ యాడ్ చేసి 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, అలాగే 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోండి. అందులోనే 1/2 కప్పు ఆయిల్ వేసుకోండి. చూసారా చూపిస్తున్నాను కదా, 1/2 కప్పు వేసుకోండి. అలాగే 1 కప్పు వరకు పాలు యాడ్ చేసుకోండి. చూసారా ఇలా 1 కప్పు పాలు యాడ్ చేసుకొని మీరు మిక్సీ పడుతుంటే మధ్య మధ్యలో చూసుకుంటే ఇంకొక 1/2 కప్పు అయితే పడుతుందన్నమాట. నేను ఇప్పుడు 1 కప్పు వేసాను, ఇంకా మిక్సీ పట్టుకుంటుంటే 1/2 కప్పు వేసాను. ఇలా 1 కప్పు పాలు వేసిన తర్వాత వెనిలా ఎసెన్స్ కూడా ఒక 2-3 డ్రాప్స్ అయితే వేసుకోండి. ఇలా వేసుకొని అంతా కూడా మెత్తగా మిక్సీ పట్టుకొని మనకు
రిబ్బన్ టైప్ వచ్చేంత వరకు అయితే మనం మిక్సీ పడుతూనే ఉండాలన్నమాట. నేను మిక్సీ పడుతున్నప్పుడు ఒక హాఫ్ కప్పు పాలు అయితే యాడ్ చేసుకున్నాను. చూసారా, ఇలా మంచిగా మిక్సీ పట్టుకున్న తర్వాత మనం ఒక బౌల్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ రుద్దేసుకొని ఇలా మైదా పిండితో మొత్తం డస్టింగ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చూసారా, ఇందులోనే ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్నదంతా కూడా బ్యాటర్ అంతా కూడా వేసుకోవాలన్నమాట. చూసారా, చాలా సింపుల్. ఇదంతా కూడా వేసుకొని నేనైతే ఓవెన్లో పెట్టాను. మీరు గ్యాస్ మీద పెట్టేసుకోండి. ఒక 10 మినిట్స్ ముందుగానే ప్యాన్ పెట్టుకొని ప్రీ హీట్ చేసుకొని అందులో ఇదైతే పెట్టుకోండి అన్నమాట. చాలా సింపుల్గా అయిపోతుంది. ఒక 30 మినిట్స్ మనం బేక్ చేసుకుంటే సరిపోతుంది. చూసారా, బ్యాటర్ అంతా కూడా ఇలా వేసి ఒకసారి ట్యాప్ చేసుకొని మనమైతే ఓవెన్లో పెట్టుకోవడమే. ఓవెన్లో 180 డిగ్రీస్ మీద ఒక 30 మినిట్స్ పెట్టాను. 30 మినిట్స్ తర్వాత చూసారా, ఇదంతా కూడా చల్లగా అయిపోయిన తర్వాత మనం తీసి ఇంకో బౌల్లోకి వేసుకోవడమే. చూసారా, చాలా అంటే చాలా బాగా వచ్చింది. చూడండి, చాలా స్పాంజీగా వచ్చింది. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. చూసారా, పిల్లలు అయితే ఇష్టంగా తిన్నారు. ఇలా ఇంకో బౌల్లో వేసుకుంటే సరిపోతుంది అనమాట. చూసారా, చాలా ఫ్లఫీ కేక్ అయితే రెడీ అయిపోయింది. ఇంట్లోనే ఈజీగా రెడీ చేసుకోండి. నచ్చితే తప్పకుండా ట్రై చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారా, ఈరోజు మన ఛానల్లో చాలా సింపుల్గా అప్పటికప్పుడు ఇలా దోశలు ప్రిపేర్ చేసుకోండి. ఎలాంటి పప్పులు నానబెట్టాల్సిన అవసరం లేకుండా అప్పటికప్పుడు ఇలా 10 నిమిషాల్లో బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ చేసుకోండి. చాలా బాగుంటాయి, చాలా క్రిస్పీగా ఉంటాయి. నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ప్రాసెస్ అయితే చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకొని అందులో 2 కప్పుల వరకు అయితే రవ్వ తీసుకుంటున్నాను. మీరు ఏ కప్పుతో తీసుకుంటున్నారో దాంతో పెరుగు కూడా యాడ్ చేసుకోవాలి. నేను 2 కప్పుల రవ్వకి 1 కప్పు వరకు శనగపిండి తీసుకోండి. అదే కప్పుతో కప్పున్నర వరకు అయితే మజ్జిగ వేసుకొని కలుపుకోండి. నేనైతే 2 కప్పుల మజ్జిగ వేసుకొని, పల్చటి మజ్జిగ వేసుకోండి. ఇలా 2-2.5 కప్పులు అయితే వేసుకొని ఇదంతా కూడా కలిసే విధంగా కలుపుకోవాలి. ఉండలేం లేకుండా ఇదంతా కలిసే విధంగా కలుపుకొని ఒక 10-15 మినిట్స్ అయితే పక్కన పెట్టుకోవాలి. చూసారా, మీరు వాటర్ కొంచెం యాడ్ చేసుకొని ఇదంతా కలిసే విధంగా కలుపుకొని కొంచెం చారుడుగా ఉండే విధంగానే చేసుకొని ఇదంతా చూసారా, ఇలా అంతా ఉండలు లేకుండా కలుపుకొని ఒక 10-15 మినిట్స్ అయితే పక్కన పెట్టుకోవాలి. నేనైతే కొంచెం గట్టిగా వచ్చిందని చెప్పేసి కొంచెం వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. కొంచెం అంటే కొంచెమే వాటర్ యాడ్ చేసి చూసారా, ఇదే విధంగా కలుపుకొని ఒక 10-15 మినిట్స్ అయితే పక్కన పెట్టేసేయండి. చూసారా, ఇలా ఉండలేం లేకుండా కలుపుకొని ఒక 15 మినిట్స్ అయితే పక్కకు పెట్టేసుకుందాము. 15 మినిట్స్ తర్వాత చూసారా, మంచిగా నానిపోయింది. ఇప్పుడైతే ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో నానబెట్టినంత రవ్వ కూడా వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మనకు దోశ బ్యాటర్ ఎలా ఉంటుందో అలా అయితే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మనకు సేమ్ దోశ బ్యాటర్ ఎలా వస్తుందో అలానే రావాలన్నమాట. అలా మెత్తగా వచ్చే వరకు కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోండి. చూసారా, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇదంతా కూడా ఒక బౌల్లో వేసుకొని మనం దోశల పిండికి అయితే ఎలా వేసుకుంటామో సేమ్ అదే విధంగా కొంచెం సాల్ట్, అలాగే కొంచెం రెడ్గా క్రంచీగా రావడం కోసం కొంచెం షుగర్ యాడ్ చేసుకోండి. నేనైతే 1/2 టేబుల్ స్పూన్ షుగర్ అలాగే సాల్ట్ అయితే వేసుకొని ఇదంతా కలిసే విధంగా కలుపుకొని మనం దోశ బ్యాటర్ అయితే ఎలా చేసుకుంటామో అలా చేసుకోండి. చూసారా, ఈ విధంగా ఉంటే సరిపోతుంది అనమాట. ఇప్పుడైతే అంతా కూడా కలిపేసుకొని దోశల పెనం పెట్టుకొని మంచిగా హీట్ అయిన తర్వాత దోశలు వేసుకోవడమే. చాలా సింపుల్ అండి. అప్పటికప్పుడు వేసుకోవచ్చు, ఒక 10 మినిట్స్లో అయిపోతుంది. ఇంక ఇక్కడ నేను గ్యాస్ మీద దోశల పెనం అయితే పెట్టేశాను. మంచిగా హీట్ అయిపోయింది. ఇంక ఇప్పుడు దోశలు అయితే వేసుకుందాము. చూసారా, ఇలా వేసుకొని ఎంత వీలైతే అంత పల్చగా చేసుకోండి, చాలా బాగా వస్తుంది. చూసారా, ఇలా దోశ వేసుకొని పైనుంచి కొంచెం ఆయిల్ వేసుకొని ఇదంతా కూడా మంచి కలర్ వచ్చేంత వరకు అయితే మనం కాల్చుకోవాలి. చూసారా, మనకు తొందరగా కలర్ వచ్చేస్తుంది అనమాట. చూసారా, ఇలా మంచిగా కలర్ వచ్చేంత వరకు చూసుకొని తీసుకోవడమే. అన్నీ కూడా ఇదే విధంగా ఎంత కావాలంటే అంత పల్చగా వేసుకోండి. మంచిగా క్రిస్పీగా వస్తాయి. టేస్ట్ అయితే బాగుంటుంది. అప్పటికప్పుడు వేసుకోవచ్చు అనమాట. చూసారా, దోశలు అయితే రెడీ అయిపోయాయి. ఇంకా అన్నీ కూడా ఇదే విధంగా వేసుకొని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుందాము.
సో ఫైనల్లీ మనకు ఇన్స్టెంట్ దోశలు అయితే రెడీ అయిపోయాయి. చూసారా, సింపుల్గా ఉంటుంది, టేస్ట్ చాలా బాగుంటుంది. నచ్చితే తప్పకుండా ట్రై చేసి మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే వీడియోకి కూడా ఒక లైక్ ఇవ్వండి. ఓకే ఫ్రెండ్స్.